నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన గ్రామ శాఖ అధ్యక్షుడు టోనీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్లో మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం. ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహాశివరాత్రి జాతర నిర్వహించాలన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అత్యంత వైభవంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షుడి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు టోనీ మాట్లాడుతూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్థానికులు నాయకుల ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, అధ్యక్షుడు టోనీలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సింగం గౌడ్, డైరెక్టర్ పొన్నాల పరశురాం, నాయకులు లింగాల భూపతి, సుద్దాల కరుణాకర్, పెద్దూరు తిరుపతి, హారికారెడ్డి, రాపెల్లి ఆనందం, మోరా లక్ష్మీరాజం, గడ్డం మధుకర్, శ్రీరామ్ నరేష్, రెడ్డి పరశురాములు, భాగ్యలక్ష్మి, శ్యామల లక్ష్మి, చెన్నవేణి ప్రశాంత్, గట్టు లింగారెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగలపల్లి మండలంలో సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు గ్రామశాఖ అధ్యక్షుల చేతుల మీదుగా ఈరోజు చెక్కులు అందజేయడం జరిగింది. తంగలపల్లి మండల కేంద్రంలో సుమారు 89,500 రూపాయలు ముగ్గురు లబ్ధిదారులకు, అలాగే ఇందిరమ్మ కాలనీ టెక్స్టైల్ పార్క్లో 2 లబ్ధిదారులకు 48,000 రూపాయల మొత్తాన్ని ఈరోజు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అనారోగ్యం అయినప్పుడు వారికి అందుబాటులో ఉండాలి, వారికి ఆసరాగా ఉండాలని చెప్పి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఈరోజు వాళ్ళకు అందజేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. ఈ చెక్కులు మంజూరుకు సహకరించినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి, అలాగే ప్రభుత్వ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో జరిగే మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కెమ్యా నాయక్, అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి, ఈఓ వినోద్ రెడ్డి, రెవెన్యూ డిజిటల్ డివిజన్ అధికారి రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత మహాశివరాత్రి ఉత్సవాలకు 2,50,000 పేజీలకు భక్తులు వచ్చినట్టుగా ఓ అంచనాకు సంబంధించినటువంటి వివరాలు చెప్పడం జరిగింది. మరి ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున, అంటే గత సంవత్సరం సమ్మక్క సారక్క జాతర ఉండడం వల్ల ఓ నెల 15 రోజుల ముందే అక్కడ అనేక మంది భక్తులు రాజన్నను దర్శనం చేసుకొని సమ్మక్క పోయేటువంటి పారిశుద్ధ్యాన్ని పెంపొందించడానికి కోసం గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నాకు సూచన, మనం గత సంవత్సరము సిరిసిల్ల మున్సిపల్, వేములవాడ మున్సిపల్తో పాటు ఇతర మున్సిపల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది కూడా మనం జోన్ల వారీగా తీసుకొని వచ్చి వేసినటువంటిది మన దగ్గర ఎలా మనం ఇంటర్ మీటింగ్లో కూర్చున్నప్పుడు దృష్టికి వచ్చినప్పుడు ఈసారి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి జోన్లను కూడా మనం మరింత పెంపొందించుకొని
ఈ పారిశుద్ధ్యాని కోసం మరి ఎక్కువగా వీలైతే అవసరం పక్కన జయించాలి కోట్ల మున్సిపాలిటీ నుంచి కూడా మనం తీసుకురాగలిగితే మనకు కరీంనగర్ మనం వైఎస్ఆర్ కరీంనగర్ నగరపాలిక నుంచి కూడా తీసుకొని రాగలిగినాం. ఆ విధంగా ప్రత్యేక చొరవ తీసుకొని దర్శనం చేసుకోవడానికి నేను నాకు తెలిసిన మటుకు మనం 3 గంటలే కాలపరిమితి పెట్టుకుందాం అనుకున్నా. బహుశా సంఖ్య పెరిగినప్పుడు 4 గంటల నుంచి 5 గంటలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఓ దర్శనంలో 6 గంటలు కూడా దర్శనానికి పోయే సందర్భం ఉంది. కాబట్టి ఆ సమయంలో సూచన తీసుకొని మీరు చక్కగా సమన్వయం దేవాదాయ శాఖతో చేసుకొని మరి వీళ్ళనంత ఎక్కువగా సేవ చేసిన క్రమంలో మీరు ముందుండాలని చెప్పిన సందర్భం తెలియజేస్తూ మరి ధర్మగుండానికి కూడా మనం మీరందరూ సూచన సలహా ఇవ్వండి. శివరాత్రికి వచ్చేవారు తప్పనిసరిగా ధర్మగుండంలో స్నానం ఆ టవర్ అనేది ఆగిపోవడం మీకు జరుగుతుంది. కాబట్టి మనం స్పెషల్గా అదొకటి అంటే నేను గతంలో జరిగిన ఒక్కొక్కటి గుర్తుకొస్తూ చెప్తా ఉంటాను. మన 2వ మీటింగ్లో కూడా ఇంకేమైనా తప్పేంటి చెప్పడానికి ఉంటుంది. లేదా మీరే సుందరులకు వచ్చే భక్తులకి మనం సేవలు అందించినట్టయితే ఎట్లా 3 రోజులు 2 రోజులు మనం దేవాలయాన్ని ప్రారంభించేసి ఉంచుకుంటాం. కాబట్టి ఆ క్రమంలో చేయాలి. వచ్చేటువంటి ప్రోటోకాల్ వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి, విఐపీలు ఎలా తీసుకువెళ్ళాలి, మనం పాస్ ఇస్తున్నాం పాస్ ఇచ్చేవాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి, వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక లైన్లను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకునేటువంటి దాన్ని కూడా మీరు ముందస్తుగానే చేసుకొని వాటిని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కూడా ప్రధానమైనటువంటి గౌరవ ఎస్పీ గారు మరి మీరు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ ఎస్పీ గారికి అందరూ కూడా సహకారం గతంలో అందించినది ఎలాగో బందోబస్తు సంబంధించినటువంటి డ్యూటీ చార్ట్ ఉంటుంది. దానికి అదనంగా ఈసారి నేను చెప్పేది మీకు ఏంటంటే భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అదనంగా పోలీసు సిబ్బందిని తీసుకునేటువంటి అల్లూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ ముఖ్య నాయకులు బీదా రవిచంద్ర, బీదా గిరిధర్, జనసేన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అరలించాయి. ఈ జాతర నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తీసుకున్నా పెడతాను అల్లూరులో ఉన్నా వనపర్తి పట్టణ కేంద్రంలో లక్ష్మీ నరసింహ కాలనీ 8వ వార్డులో తాళం వేసిన ఇంటిలో 12 తులాల బంగారు ఆభరణాలు, 4.5 తులాల వెండి పట్టీలు, 18,900 నగదు దొంగలించబడ్డాయి. 24 గంటల్లో కేసును ఛేదించి నిందితురాలను వనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగలు డబ్బు పోయాయని వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి కేసును ఛేదించి నిందితురాలను అరెస్ట్ చేశారన్నారు. ఈ కేసును ఛేదించడంలో హెడ్ కానిస్టేబుల్ సుగుణ, కానిస్టేబుల్ ప్రవీణ, కానిస్టేబుల్ అంజని ఈ ముగ్గురిని రివార్డు ఇచ్చి డీఎస్పీ అభినందించారు.
ఆంజనేయులు అంజి. కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారాలు. నిన్న సిక్స్త్ నాడు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక అఫెన్స్ జరిగింది, ఒక దొంగతనం జరిగింది వనపర్తి లక్ష్మీ నరసింహ కాలనీలో. ఈ ఫిర్యాదురాలు అల్వాల లక్ష్మి, వైఫ్ ఆఫ్ నరసింహగౌడ్. ఈమె టాడీ షాప్లో పనిచేస్తుంది. అయితే ఆమె నిన్న ప్రతిరోజు ఇంటి నుంచి 9 o'clock వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వస్తుంది డైలీ. ఆ రకంగా నిన్నింటికి తాళం వేసుకొని ఈ టాడీ షాప్కి వెళ్ళింది. ఆ తాడీ షాప్కి వెళ్ళేటప్పుడు ఆమె ఏం చేస్తుంది, డోర్కు లాక్ వేసి అక్కడనే చెప్పుల స్టాండ్లో లాక్ పెట్టి కీ పెట్టి వెళ్తుంది. అట్లా 6th నాడు అట్లా కీ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఈవినింగ్ వచ్చి చూస్తుంది. ఈవినింగ్ వచ్చి చూసే వరకు లాక్ బ్రేక్ అయి ఉంటుంది. ఇంట్లో పోయి చూసే వరకు ఆ బ్యాగుల నుంచి ఆమె బంగారు ఆభరణాలు 12 తులాల బంగారం, 4.5 తులాల వెండి, మిగతా 18,900 రూపాయలు అందులో కనిపించకుండా దొంగతనం జరుగుతాయి. ఆ విషయం లోపల ఈ అల్వాల లక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్ లోపల ఒక కంప్లైంట్ చేస్తుంది. దాని మీద ఇమీడియట్గా ఎస్ఐ జలంధర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేసి ఈ దర్యాప్తు స్టార్ట్ చేస్తాడు ఇన్వెస్టిగేషన్. ఈ కేసు గ్రేవ్ కేసు కాబట్టి ఈ కన్సర్న్ సిఐ ఎవరైతే ఉన్నారో కృష్ణయ్యకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసి దర్యాప్తు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిన తర్వాత నేరస్థలం క్లూస్ టీమ్ను పిలుస్తారు, డాగ్ స్క్వాడ్ను పిలిచి అన్ని సాక్ష్యాలన్నీ సేకరించుకుంటూ పోతే అందులో విచారణలో భాగంగా వీళ్ళకు ఒక సస్పెక్ట్ పర్సన్ మీద అనుమానం వస్తుంది. ఆమె మహేశ్వరి అని. ఆమెను వచ్చి విచారిస్తుంటే ఆమె వాళ్ళ ఇంట్లో తాళం చేయి ఎక్కడైతే పెడతారో ప్రతిరోజు అది అబ్జర్వ్ చేసి ఆమె రోజు పోయి మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంటికి రావాలని తెలుసుకొని నిన్న ఆమె పోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో పోయి ఆ ఇల్లు తాళం తీసేసుకొని అందులో ఉన్న వస్తువులన్నీ తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటుంది. ఆ విచారణలో భాగంగా ఆమెను పట్టుకొచ్చి విచారిస్తే నేరం చేసినాను ఒప్పుకుంటుంది. 2 మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వర్తిస్తే ఆమె దగ్గర మొత్తము 12 తులాల బంగారం, 4.5 తులాల వెండి, 18,900 రూపాయలు రికవర్ అయితే మొత్తం 8,63,400 రూపాయల వస్తువులను ఈరోజు స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసును వితిన్ 24 గంటల లోపల ఎస్ఐ జలంధర్ రెడ్డి, సిఐ కృష్ణ ఆధ్వర్యంలో వాళ్ళ టీం చాలా చాకచక్యంగా పనిచేసి ఆ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవరీ చేసి ఈ తీసుకొచ్చి ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ నేరాన్ని ఇమీడియట్ పరిశోధించి నేరస్తులను పట్టుకున్నందుకు ఎస్ఐ జలంధర్ రెడ్డి, సిఐ కృష్ణన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందించడం జరుగుతుంది. వాళ్లకు సరైన ప్రోత్సాహకాలు కూడా ఈ రివార్డ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎస్పీ గిరిధర్రావు గారి ఆధ్వర్యం లోపల ఆయన డైరెక్షన్స్ ప్రకారమే ఈ కేసు ఛేదించడం జరిగింది. కాబట్టి దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో జీసీసీ హమాలీ కార్మికులకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కోర్స వెంకటేష్ మద్దతు తెలిపారు. 2 సంవత్సరాలకు ఒకసారి పెంచవలసిన రుసుములు పెంచడం లేదని, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, హమాలీలుగా పనిచేసే వారికి గుర్తింపు కార్డు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం జీసీసీ హమాలీల శ్రమను దోచుకునే దారిలోనే ఉంది తప్ప వారికి న్యాయం చేసే దారి మర్చిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి వెంకటేష్ తెలిపారు. అమలైన జీవో వెంటనే, అమలైన జీవో వెంటనే, అమలైన జీవో వెంటనే, అమలైన జీవో వెంటనే, కోర్స వెంకటేష్ గారు నా పేరు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారిగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీ కార్మికులు ఏవైతే వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారో కనీసం వాళ్ళని పట్టించుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. కనీసం వీరికి ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకి ఈరోజు కనీస వేతనం అమలు చేయకపోగా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేట్ల విషయంలో 2 సంవత్సరాలకు ఒకసారి చెల్లించాల్సిన బోనస్ను కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈరోజు 4 నెలలు అయింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక జీవో సర్క్యులర్ విడుదల చేసి, కానీ ఈ రోజుకి అది అమలు చేయకపోవడం విచారకరం. ఈ యొక్క జీసీసీ హమాలీల శ్రమను దోచుకోవడమే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీసీసీ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి వీరికి రావాల్సిన
ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జీసీసీ కమిషనర్ పట్టించుకోవడం శోచనీయం. ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించడం వల్ల ప్రభుత్వం విఫలమైపోయింది. ఈ వెంటనే పరిష్కరించకపోతే ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కమిటీ నుంచి మేము కూడా ఈ ధర్నాకి పూర్తి స్థాయిలో మద్దతిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసి సమస్యలు పరిష్కరించే దిశగా మేము పోరాటం చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాక పథకాలకు సైతం కోతలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ సంవత్సరానికి 15,000 రైతు భరోసా ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని అన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెమ్ముల గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మంద భాస్కర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మంగయ్య, నక్క వెంకటేష్ గౌడ్, చెమ్ముల నరసింహారెడ్డి, అభిషెట్టి రాజశేఖర్, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, వేణు, మేడిపల్లి మురళి, కంగర్ల శ్రీనివాస్, దాసరి ఆంజనేయులు, వడ్డే గోపాల్, కడిలి మురళి, ప్రకాష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కళ్ళబొల్లి మాటలు చెప్పింది. పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి 216 హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. ఇది ఎంతవరకు వాళ్ళకి ఎంత ప్రజలను వంచడం, ఇది వాళ్ళకు నైజం, అది వాళ్ళ నైజమే కాంగ్రెస్ది. నిజానికి 7,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రిజాల్వ్ అయ్యే ముందు ఆయన శాంక్షన్ చేసినటువంటి ఫండ్ను నువ్వు రైతు రుణమాఫీ కింద తీసుకున్నావు. మరి రైతు బంధు ఇస్తా అని చెప్తుంది, ఇప్పటి వరకు ఇవ్వకపోతుంది. 3 పర్యాయాలు అవుతుంది ఇప్పటికీ. కాలానికి యాసంగి వస్తే 3 కాదు, ఇంతవరకు ఇవ్వకపోతుంది. నువ్వు 15,000 అంటావు, ఇప్పుడేమో మళ్ళీ మన క్యాబినెట్లో 12,000 అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసమండి? రైతులు అంటే అంత చులకనైపోయిందా మీకు? ఈరోజు వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు వాళ్ళు లేకపోతే, వాళ్ళు వండించకపోతే మనం ఏం తింటాం? జనాలు ఎక్కడ పోయి ఏమవుతున్నారు? సమాజం ఎట్టుపోతున్నారు. అసలు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకే చేతలకు పొందడం లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు పేద బడుగు బలైన రైతుకొని ఆయన చేసినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి పథకాలు రైతులకు మేలు చేయాలి. ఫస్ట్ ముందు రైతులకు మేలు చేసిన తర్వాత మీరు తర్వాత ఆలోచన చేయాలి. పాలకంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి సన్నకారు చిన్నకారు రైతులని కాదు, రైతులందరికీ 15,000 సంవత్సరానికి చెల్లించే విధంగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి నిరంతరంగా ఉద్యమిస్తాం, మిమ్మల్ని వెన్నంటి తరుముతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రైతు బంధు ఇస్తలేడు సార్. ఇవాళ రైతు బంధు లేదు. ఎట్లా దున్నుకున్నాలి? 2 ఎకరాల భూమి ఉన్నది నాకు. 4,000 పెన్షన్ ఇస్తానంటే అది లేదు నీకు, ఇదివరకు లేదు. ఎట్లా చేయాలి చెప్పు? అన్నీ చెప్తేవి నువ్వే. ఇవాళ ఇది ఇస్తలేవు, అది ఇస్తలేవు. ఎందుకు సార్ నువ్వు ఇక ఉండి పని చేస్తున్నా? పని చెప్తలేరు. ముసలిని పోరా అంటున్నారు. ఎట్లా చేయాలి చెప్పండి? ఇట్లా ముఖం మంచిగా పెట్టినాం. ఏం పేరు? రాములు. అది నాకు 2 ఎకరాల పొలం ఉన్నది. ఇవ్వమంటే పైసలు లేవు. ఏం చేయాలి చెప్పు? రైతు బంధాన్ని పడుతుందంటే అది పడతలేదు. ఇది వేస్తానంటే అది వేస్తానంటే ఎట్లా చేయాలి చెప్పు? ఇప్పుడు ఇక 4,000 పెన్షన్ ఇస్తానంటే ఎవరు కూలి వీలు ఇస్తలేరు. ఎట్లా బతకాలి మేము? మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రేవంత్ రెడ్డి గారు 13 నెలల పాలన ఏ విధంగా ఉందో గ్రామస్తులకు ప్రజానికానికి చాలా తెలుసు. కానీ మరొక్కసారి రైతు లేని రాజ్యం లేదు అని చెప్పినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి మాట తప్పి
ఎన్నో మాటలు చెప్పి సభలల్లా 15 మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 5,000 సరిపోవు 17,500 ఇస్తా అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మన క్యాబినెట్ లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఇదే నిర్లక్ష్యం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి రైతులు మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఎక్కడా నిలబడలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. దాని కార్యక్రమ భాగంలోనే 15,000 ఇస్తున్నటువంటి మాట నువ్వు నిలబెట్టుకోవాలి. మరొకసారి ఇలా గత ప్రభుత్వం మా కేసీఆర్ గారు రైతులను గుర్తించి రైతు బీమా రైతు రుణమాఫీ అన్ని విధాలుగా చేస్తున్నటువంటి గత ప్రభుత్వం మీరు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. కానీ ఇప్పటికైనా మీరు మాట తప్పకుండా మీరు ఏమంటారు, మాట తప్ప మనమే దింపమంటున్నారు. కానీ రైతులను నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు 2 పంటలైనాయి, అయినా రైతు బంధు రాలేదు, రైతు బీమా రైతు బాగా కష్టాలు వచ్చినాయి. అయినా మీరు ఆఫీసులలో కూర్చొని లెక్కలేసి ఏం చెప్తా ఉన్నారు, మీకే తెవాలి. ఏం చెప్తున్నారు, అయ్యా 2 పంటలు సరిపోవు 3 పంటలు ఇవ్వాలని చెప్పినటువంటి వ్యక్తివి ఇవాళ ఏం చెప్తున్నావు, మన ఒకటే పంటకి ఇస్తాం, వరి పంటలకు 2కి ఇస్తాం, రాగాలకు ఒకటే పంటకి ఇస్తామని చెప్తా ఉన్నావు. కానీ ఇప్పటికైనా నువ్వు మార్చుకొని గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా నువ్వు మనకు దీన్ని కొనసాగించాలని చెప్పి ఈ రోజు మా మండల పార్టీ ఆధ్వర్యంలో కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా గుమ్మడల మండలం నుంచి ఇంత పెద్ద ఎత్తున రైతులు వచ్చి రైతులకు మద్దతుగా తెలుపుతున్నటువంటి నాయకులకు మరొకసారి. సనత్ నగర్ లోని ఓ పబ్బుపై సైబరాబాద్ పోలీసులు అర్ధరాత్రి దాడి చేసి డీజేతో పాటు 10 మంది డాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. పబ్బు నిర్వాహకులు అసభ్య ప్రవర్తనను ప్రోత్సహించారని, ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఆరోపించారు. అరెస్టు చేసిన వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. పబ్బు యజమాని కృష్ణంరాజును పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియా కొంచెం బయట ఉన్నారు ఇస్తారు కింద ఇస్తారు అయితే వేస్ట్ వచ్చి పంపిస్తే వస్తే ఎంజాయ్ చేసుకుంటా ఇంకో మొబైల్ ఉందా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన గ్రామ శాఖ అధ్యక్షుడు టోనీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్లో మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం. ఆధ్యాత్మిక శోభతో ఘనంగా మహాశివరాత్రి జాతర నిర్వహించాలన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
అత్యంత వైభవంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర. జాతరకు హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.